క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పర్వతరెడ్డి మునిశేఖర్ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి టి ప్రసన్నారెడ్డి, పి రాజా రోహిత్ రెడ్డి, పి పూజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, శ్రీమతి విజయ సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కిషోర్, దిలీప్, అర్పణ, అర్చన, ఆదిత్, విహాన్, రోహిత్ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమా మహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ లండన్లో పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ అనూహ్యను దీవించి అనుగ్రహించిన అనేక అద్భుతమైన మేలులకు కృతజ్ఞతగా రానున్న రోజుల్లో ఆయుర ఆరోగ్యములతో దీవించమని, మెడికల్ పీజీ పూర్తి చేయడానికి జ్ఞానం దయచేయమని, డాక్టర్గా సేవలందించే వరములను దయచేయమని లూర్దు మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి, అభినవ్ దీప్, అభిషేక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. రండి జనులారా, క్రీస్తు రాజును పొగడా. రండి జనులారా, క్రీస్తు రాజును పొగడా. మనసారా భక్తితో రారే రయముగ పూజకు, మనసారా కడు భక్తితో రారే రయముగ పూజకు. రండి రండి బాలయేసుని పూజింప. రండి రండి బాలయేసుని దర్శింప. బాలయేసుని దర్శింప. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొర ఆలకించుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకము. నన్ను ఆదుకొని వాడవు నీవే. నా రక్షకుడవైన దేవా, నా చెయ్యి విడువకము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువగు యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము
మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, యేసయ్యా నాకై భరించావా, యేసయ్యా నాకై భరించావా, యేసయ్యా నాకై క్షమించావా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనిషి 3 మార్గాలలో వెళ్తాడో దేవుని ప్రేమను తిరస్కరించినట్లే. ఎప్పుడైతే ఒక వ్యక్తి 3 మార్గాల్లో నడుస్తాడో దేవుని ప్రేమను తిరస్కరించినట్లే. ఆ వ్యక్తి దేవుని ప్రేమలో పరిపూర్ణముగా లేనట్లే. 1, పాపము చేసినప్పుడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం, ఏ వ్యక్తి అయితే తెలుసో తెలియకో తప్పులు చేస్తారో, పాపము చేస్తారో, వారు దేవుని ప్రేమలో పరిపూర్ణముగా లేనట్లే. 2వది ఇండిఫరెన్స్, భేదములు చూపిస్తారు. వారు తప్పు చేసినా సరే పర్లేదు అంటారు. వారు మనవాళ్ళు కాదు అని చెప్పి ప్రేమను పంచకుండా ఉంటారు. చూసారా, అక్కడ మనము దేవుని యొక్క ప్రేమను తిరస్కరిస్తున్నట్లే. 3వది ఇంగ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం లేకుండా. దేవుడు మన జీవితంలో ఎన్నో మేళ్ళు చేసినా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇక దేవుడు లేడు, ఆయన ప్రేమ లేదు, ఆయన ప్రేమ అంతా అబద్ధము, ఆయన మనకి ఏమీ చేయట్లేదని చెప్పి ఆయన దగ్గర నుంచి దూరం అవుతాం. చూసారా, ఈ విధముగా 3 విషయాల్లో ప్రియ సహోదరి సహోదరులారా మనము ఆయనకి దూరమైపోతూ ఉన్నాం. ఇది మంచి సమయం. ఈ పరిశుద్ధమైనటువంటి దీపూజా బలిలో పాల్గొనబోయే ముందు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎంతగా నీ కోసం ప్రాణత్యాగం చేశాడు దేవుడు, ఎంతగా ప్రాణం పెట్టాడు దేవుడు. కానీ మన చేతులు, మన కాళ్ళు, మన దేహము, మన ఆలోచనల ద్వారా మనము చేసినటువంటి పాపము కోసము ఆయన హృదయము రగిలిపోతుంది మన కోసం. కనుక ఈ పూజా బలిలో పాల్గొనబోయే ముందు ఆత్మపరిశీలన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచి, యేసు ప్రేమను అర్థం చేసుకోకుండా జీవిస్తున్నావేమో, ఇది మంచి సమయం. కానీ ఆయన ప్రేమ నీ కోసం రగిలిపోతూనే ఉంది. ఆయన నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రియబిడ్డ, ఆయన ప్రేమకు నువ్వు వ్యతిరేకంగా వెళితే అడుగు ఈ సమయంలో, అయ్యా యేసయ్యా నన్ను క్షమించుమయ్యా, నన్ను మన్నించుమయ్యా, నేను చేసిన తప్పిదములను నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమయ్యా అని చెప్పి ఈ పూజా బలిలో ప్రభుని అడిగి వేడుకుందాం. పాపిని కరుణించవా, దయతో మన్నించవా. పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాదా
పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమ మహిమ పరలోక దేవునకు, మహిమ మహిమ పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. Gloria, 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 Gloria. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, నీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, నీకే మా స్తుతి స్తోత్రములు. మహావైభవము నిండిన వారా, మహావైభవము నిండిన వారా, స్తుతించెదం మిమ్ము కీర్తించెదం, స్తుతించెదం మిమ్ము కీర్తించెదం. గ్లోరియా 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 గ్లోరియా. సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా. సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా. లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, ఇలలో వెలసిన మా ప్రభువా. గ్లోరియా 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 గ్లోరియా.
త్రిత్వైక సర్వేశ్వరా పరిశుద్ధ మా ప్రభువా త్రిత్వైక సర్వేశ్వరా పరిశుద్ధ మా ప్రభువా స్పిరిటు సాంతుతో కలిసున్నవారా స్పిరిటు సాంతుతో కలిసున్నవారా ఆలకించుమా మా మొరలన్ ఆలకించుమా మా మొరలన్ గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడువైనా యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరే నాకు యాజక రూపరాజ్యము, మీరే నా పవిత్ర ప్రజ. నిర్గమకాండము 19వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. నిర్గమకాండము 19వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఇజ్రాయేలీయులు రెఫీదీము నుండి ముందునకు సాగిరి. సినాయి ఎడారి చేరుకొనిన పిదప అచటనే కొండకెదురుగా విడిది చేసిరి. మోషే కొండ ఎక్కి దేవుని కడకు వెళ్ళెను. దేవుడు కొండ నుండి అతడిని పిలిచి, నా ఈ మాటలను యాకోబు సంతతి అగు ఇజ్రాయేలులకు వెల్లడింపుము. నేను ఐగుప్తు దేశీయులను ఏమి చేస్తునో మీరు కనులారా చూస్తిరి. గరుడపక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోయినట్లే నేనును మిమ్ము మోసుకొని వచ్చి నా కడకు చేర్చుకొంటినని మీకు బావుగా తెలియను. దీనిని బట్టి మీరొకటి గమనింపుడు, మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకల జాతుల వారిలో మీరే నా వారు, నా సొంత ప్రజలు అగుదురు. ఈ భూమండలం ఎల్లా నాదే కదా. మీరే నాకు యాజక రూప రాజ్యము, మీరే నా పవిత్ర ప్రజ. ఇజ్రాయేలులతో నీవు చెప్పవలసిన మాటలు ఇవే అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఆత్మీయం నీ వాక్యం యేసయ్యా 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 నా పాదములకు దీపము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనది నా త్రోవకు వెలుగైనది యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మనము పాపాత్ములై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించెను. అయినచో క్రీస్తు జీవితము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగానో రక్షించును. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుంచి 11 వరకు. 2వ పట్టణము పునీత రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుంచి 11 వరకు. సహోదరులారా, మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్గిత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పటికే క్రీస్తు మన కొరకు మరణించను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకనూ ఎంతగా రక్షించునో కదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరచుకొనెను. మరియు ఇప్పుడు దేవునితో సమాధాన పరపబడిన వారమే ఆయన జీవితము ద్వారా ఎంతగానో రక్షింపబడుదము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానమును పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునితో ఆనందింపుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఉన్నది రాజా పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం, భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చునో యేసు రాజా, ఎప్పుడు వచ్చునో యేసు రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సుశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 10వ అధ్యాయము 8వ వచనం వరకు. 9వ అధ్యాయము 36వ వచనం నుంచి. నిస్సహాయులై బాధతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెవలే చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుక్కొని పోయాను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మెకుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చెయ్యుడు అని పలికాను. యేసు తన 12 శిష్యులను చెందకు పిలిచి, దుష్టాత్మలను పాలదొరులుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమునిచ్చాను. ఆ 12 అపోస్తుల పేర్లు ఇవి. అందు మొదటివాడు పేతురు అనబడు సిమోను, తదుపరి అతని సోదరుడుగు ఆంద్రేయ, జబదయి కుమారుడుగు యాకోబు, అతని సోదరుడుగు యోహాను, పిలిప్పు, బర్తలుమాయి, తోమా, సుంకరియగు మత్తయి, అల్ఫయి కుమారుడుగు యాకోబు, తద్దయి, కననీయుడుగు సిమోను, ఆయన్ను అప్పగించిన యూదా ఇస్కారియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లా ఆజ్ఞాపించాను, అన్యజనుల యందు ప్రదేశముల్లో మీరు ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయులు ఏ పట్టణమున మీరు ప్రవేశింపరాదు. కానీ చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేల్ ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెళ్ళగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగా వసగుడు. ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక ఫాదర్ గారు ఒక విచారణలో పనిచేస్తూ ఉన్నారు. విచారణలో పనిచేస్తుంటే ఈ ఫాదరు ఒకరోజు అనుకోకుండా దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే ఒక ప్రేరణ వచ్చింది. ఎక్కడైతే దేవుని ప్రేమ అందట్లేదో, ఎక్కడైతే క్రీస్తు ప్రేమ గురించి తెలియదో అక్కడికి వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పాలి అనుకున్నారు. విచారణను వదిలిపెట్టి కొండ ప్రాంతాల్లోకి, అడవుల్లోకి వెళ్ళిపోయి ఒక దీవిలో చాలామంది క్రీస్తు ప్రేమను తెలుసుకోలేనటువంటి వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు ప్రేమను అందించాలనుకున్నారు. పాపం ఈ ఫాదర్ గారు చాలా రోజులు వాళ్ళతోనే ఉన్నారు. కానీ వాళ్ళలో ఏ మార్పు లేదు. ఈయన హృదయం మాత్రం బద్దలైపోతుంది. యేసయ్యా, ఎందుకు వీళ్ళు ఆలకించట్లేదు? ఎందుకు నీ ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు? యేసయ్యా, ఒక్క అవకాశం ఇవ్వయ్యా, ఒక్క అవకాశం ఇవ్వయ్యా. నేను నీ ప్రేమను వాళ్ళకి పంచాలయ్యా, క్రియాపూర్వకంగా నీ ప్రేమను వాళ్ళకి అందించాలయ్యా, ఒక్క అవకాశం ఇవ్వయ్యా యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు. ఎన్నో రోజులు వాళ్ళతో ఉన్నాడు, కానీ వాళ్ళలో చలనము లేదు. చివరికి వాళ్ళు అంటున్నారు, మా అందరికీ కూడా కుష్ఠరోగం వచ్చింది, మరి నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, మేమెందుకు నీ యొక్క వాక్యాన్ని వినాలి? యేసు ప్రభు ప్రేమించే దేవుడని చెప్తున్నావు, మేమెందుకు వినాలి అని చెప్పి వాళ్ళు ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఎంతగా దేవుని ప్రేమను చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. చివరికి ప్రియ సహోదరి సహోదరా, ఈ ఫాదర్కు వారికి కూడా కుష్ఠరోగం సోకింది. వాళ్ళల్లో ఒకటైపోయాడు, వాళ్ళతోనే ఉంటున్నాడు, వాళ్ళతోనే తింటున్నాడు. ఇక చివరికి ఒకరోజు పైకి లేచి చెప్పాడు, నా ప్రేమే మీ మీద ఎంతుంటే, నా హృదయం మీకోసం బద్దలైపోతే, ఇక యేసు ప్రభు ప్రేమ మన కోసం ఎంతగా పరితపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పంగానే అక్కడ ఉన్న అందరూ కూడా యేసు ప్రభుని ఒప్పుకొని అందరూ జ్ఞానస్నానం తీశారు. ఇది పునీత దామియన్ అనేటువంటి ఒక పునీతుడి జీవితంలో నిజముగా జరిగినటువంటి ఒక సంఘటన. ఒక వ్యక్తి
క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచాలని చెప్పి తన హృదయము బద్దలైపోయినట్లుగా క్రీస్తు ప్రేమను పంచాలని కోరుకున్నాడే. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను ప్రేమించే దేవుడు నిత్యము నీ కోసము ఎంత పరితపిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించేను, కృప చూపువాడవయ్యా, నీ బిడ్డలకు కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఒకరోజు అమెరికా దేశంలో చిక్పోల్ అనేటువంటి ఒక రెస్టారెంట్ ఉందంట. దీన్ని నడిపే వ్యక్తి ఎన్నో చోట్ల ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేశాడు. ఒక మాల్లో కూడా, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో ఒక మాల్లో ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేశాడు. ఆ మాల్ యజమానుడు అన్నాడు, ఆదివార సమయంలో కూడా నీ రెస్టారెంటు తెరవబడాలి, జనం వస్తారు, ఇక్కడ తింటారు. ఈ మాల్ యొక్క ఉద్దేశము కూడా అదే అని చెప్పగానే ఈ చిక్పోలే అన్నాడు, ఆదివారం మాత్రం తెరవను. నువ్వు 100 కోట్లు ఇచ్చినా సరే ఆ సమయము దేవునికి ఇచ్చే సమయం. నా హృదయము నా దేవుని కోసం బద్దలైపోయింది. గుడికి వెళ్ళకపోతే, దేవాలయానికి వెళ్లకుండా, దివ్య ప్రసాదాన్ని స్వీకరించకుండా ఎన్ని డబ్బులు సంపాదించినా ఎందుకు? నువ్వు 1 కోటి రూపాయలు నాకు ఇచ్చినా సరే నేను రెస్టారెంట్ తెరవను అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, అలాగైతే ఫైన్ కట్టు, నువ్వు ఆదివారం తెరవట్లేదుగా, ఫైన్ కట్టు అన్నాడు. ఎంత కట్టాలి? 200 కడతా, 200 కడతా నీకు ఫైన్. ఎన్ని డబ్బులు చెప్పు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులరా, మీరు నమ్మరు కానీ ఈ చిక్పోల్ అనేటువంటి ఆ రెస్టారెంట్ యజమానుడు ఆదివారం దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సోమవారం నుంచి శనివారం దాకా ఆయనకొచ్చే జనాన్ని చూసి, డబ్బులను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంతగా ఇతను దీవించబడుతున్నాడని చెప్పి ఆశ్చర్యపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని కోసము ఒక వ్యక్తి యొక్క హృదయము అంతగా తపించిపోయిందే. దేవుని యొక్క హృదయము మనిషి కోసం ఇంకా ఎంతగా తపించిపోవాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో మీకు దేవుని ప్రేమ అంటే ఏంటో నిరూపిస్తా, దేవునికి మనమంటే ఎంత ఇష్టమో నిరూపిస్తా. పాపము చేసినా, ఎంత ఘోరమైనటువంటి తప్పు చేసినా దేవుడు మన మీద చూపించే ప్రేమ ఇంత కూడా తగ్గదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు బైబిల్ గ్రంథంలో ఆ ప్రేమ ఏంటో చూపిస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వచనం. మరి ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను గనుక మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానములను నిలబెట్టుకోగోరెను కనుక మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు మహాబలముతో మిమ్ము తోడుకొని వచ్చెను. అర్థమైంది అందరికీ? ప్రేమ ఉంది కాబట్టే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చాడు. గమనించండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. నేను దూరము నుండి వారికి దర్శనమిచ్చితిని. ఇశ్రాయేలీయులారా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని. ఇప్పుడు మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. ఎలాంటి ప్రేమ దేవుడిది? శాశ్వతమైనటువంటి ప్రేమ. గుర్తుపెట్టుకోండి, కీర్తనల గ్రంథము 27వ కీర్తన 10వ వచనం. 27వ కీర్తన 10వ వచనం. నీ తల్లిదండ్రులు విడనాడినా కానీ నా ప్రభువు మాత్రం నన్ను నిత్యము కూడా ప్రేమిస్తూనే ఉంటాడు.
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇంకా లోతుకు వెళదామండి. బైబిల్ గ్రంథంలో దేవుని ప్రేమలో ఇంకా లోతుకు వెళదాం. దేవుడు చూడండి ఎంత ప్రేమను మనకు చూపిస్తున్నారో. మొట్టమొదటిగా దేవుని ప్రేమ ఎలాంటిదో మీకు చూపిస్తా. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. అంతట దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదాము ఏవలకు ధరింపచేసెను. అది దేవుని ప్రేమ అండి. తన చేతుల మీదుగా దేవుడు స్వయముగా ఆదాము అవ్వకి బట్టలు చేశాడు. అంతకుముందు ఆదాము అవ్వ ఏం చేశారు తెలుసా మీకు? దేవుని ఆజ్ఞలు మీరారు, తినద్దన్న పండు తిన్నారు, దేవునికి దూరమైపోయారు, పాపము చేశారు. పాపము చేసిన వ్యక్తులకు కూడా దేవుడు తన చేతుల మీదుగా బట్టలు చేసి వాళ్లకు తొడిగారు. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. రెండవది ఆదికాండం 4వ అధ్యాయం 13-14 వచనాలు. కయీను ప్రభువుతో నేనింత శిక్ష భరింపజాలను, ఈనాడిక్కడ నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నేనిక నీ కంటికి కనపడకుండా దాక్కుకొనవలెను, పారుబోతునై దేశద్రిమ్మరినై తిరగవలెను, ఎదురుపడిన వాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయును అని పలికెను. అంతటా ప్రభు అతనితో, కయీనును చంపినవాడు 7 దండన పాలగును. కయీను చంపిన వాడికి ఎన్ని రెట్లు దండన? 7. కయీను ఏం చేశాడండి? తన సొంత తమ్ముణ్ణి చంపాడు, నరహత్య చేశాడు. పాపము చేసిన ఆదాము అవ్వను దేవుడు ప్రేమించాడు. నరహత్య చేసినటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఏమన్నాడు? ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా దేవా, నేను బజార్లో వెళ్తుంటే అందరూ రాళ్లతో కొడతారయ్యా, నన్ను చంపేస్తారయ్యా, నా శిక్షను తగ్గించయ్యా అని వేడుకోగానే దేవుడు ఏమన్నాడు? నిన్ను చంపిన వాడికి 7 రెట్లు దండన, వెళ్ళు, సంతోషంతో వెళ్ళన్నాడు దేవుడు. ఏంటంటే ఈయన ప్రేమ? పాపము చేసిన ఆదాము అవ్వను ప్రేమించాడు, నరహత్య చేసిన కయీన్ను ప్రేమించాడు. ఇక చివరిగా ఆదికాండం 9వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. షేము యాఫేతు ఒక వస్త్రమును తీసుకొని భుజముల మీద వేసుకొని వెనుకకు అడుగులు వేయుచు వెళ్ళి తండ్రి మీద కప్పిరి. వారు షెడమొగములు పెట్టి ఉండుటచే దిగంబరుడైన తండ్రి వైపు చూడలేదు. మత్తు దిగిన తర్వాత నోవా కడగొట్టు కొడుకు. చాలు ప్రియ దేవుని బిడ్డలారా. నోవా ఏం చేశాడు? తాగి పడిపోయాడు. నోవా ద్వారా దేవుడు ఒక నూతన సృష్టిని చేశాడండి. పాపము చేసిన ఆదాము అవ్వను ప్రేమించాడు, నరహత్య చేసిన కయీనును ప్రేమించాడు, తప్పదాగి పడిపోయి తప్పు చేసిన నోవాను కూడా దేవుడు ప్రేమించాడండి. ఏంటండి ఈయన ప్రేమ? అలా ప్రేమించుకుంటూ పోతున్నటువంటి దేవుడు ఏం చేయాలో అర్థం కాక, ఏంటి నా ప్రజలు మారట్లేదు, వీళ్ళకి నా ప్రేమ క్రియాపూర్వకంగా ఉండాలి, వీళ్ళకి నా ప్రేమ అర్థం కావాలి అని చెప్పి దేవుడు చివరికి ఏం చేశాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? తన ఏకైక కుమారుణ్ణి మనకి ప్రసాదించెను. చూడండి, దేవుని ప్రేమ అంతటితో ఆగలేదండి. పాపము చేస్తున్నటువంటి మనిషి మీద దేవుని ప్రేమ ఇంత కూడా తగ్గలేదు. ఎక్కడ పుట్టిందండి ఈ యొక్క హృదయము? ఈ దహించిపోయే హృదయము, కాలిపోయే హృదయము, ముళ్ళ కిరీటము ధరించిన హృదయము, సిలువ మీద ఉన్నటువంటి హృదయము. ఈ హృదయము ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి దేవుని హృదయములో భాగమే ఈ తిరుహృదయ ప్రేమ. మరియ తల్లి గర్భములో నుంచి పుట్టిందండి ఈ తిరుహృదయము. తండ్రి రాజ్యం కోసం పరితపించిన హృదయమే ఈ తిరుహృదయము. ఆకలి గల వారిని ఆదుకున్న హృదయమే ఈ తిరుహృదయము. తండ్రి రాజ్యము కోసం పరితపించిన హృదయమే ఈ తిరుహృదయము. జాలి, కనికరం,
ప్రేమ, స్వస్థతలు ఇతరులకు పంచిన హృదయమే ఈ తిరు హృదయము. సిలువపై మానవుల కోసం గాయపడిన హృదయమే ఈ తిరు హృదయము. సిలువపై మానవుల కోసం తెరవబడిన హృదయమే ఈ తిరు హృదయము. ఆ తిరు హృదయము ఎప్పటికీ ఎన్నటికీ మూసుకొని పోదు. ప్రతి పాపాత్ముడు వచ్చి ఆ హృదయములో సేద తీర్చుకునేదాకా, ఆ ప్రేమను అర్థం చేసుకునేదాకా ఆ హృదయం ఎప్పటికీ కూడా మూసివేయబడదు అని చెప్పి పునీత బొన్నవెంచర గారు తెలియచేస్తూ ఉన్నారు. హృదయం అంటే ప్రియ దేవుని బిడ్డ ఒక పదము కాదది. హృదయము అంటే ఒక మనిషి. హృదయము అంటే మనిషి విలువలు. హృదయము అంటే ఒక వ్యక్తిత్వము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ఎలా చూపించాడంటే తన ప్రేమను, పౌలు రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం. పౌలు రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం. మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా, ఇట్లు దేవుడు మనపై తనకున్నటువంటి ప్రేమను చూపిస్తున్నాడు. ఎలా చూపించాడండి దేవుడు మన మీద ప్రేమ? ఎలా చూపించాడు? దేవుడు మన మీద ప్రేమ? ప్రాణం పెట్టి చూపించాడండి దేవుడు తన ప్రేమను మన మీద. ఒకరోజంట పునీత చిన్న తెరేసమ్మ వాళ్ళమ్మతో మాట్లాడుతుంటే వాళ్ళమ్మ చెప్పిందంట, అమ్మ నరకం అంటే ఇది, పరలోకం అంటే ఇదని చెప్పి చిన్న తెరేసమ్మకి వాళ్ళమ్మ చెప్తుందంట. అప్పుడు పునీత చిన్న తెరేసమ్మ అడిగిందంట, అమ్మ నరకం అంటే ఏంటి అని అడిగితే వాళ్ళమ్మ చెప్పిందంట, తెరీసా నరకం అంటే దేవుని ప్రేమకు దూరమైపోయిన వాళ్ళు జీవించే స్థలము అన్నదంట. వెంటనే చిన్న తెరేసమ్మ అన్నదంట, అమ్మా అలాగైతే నన్ను అక్కడికి పంపించమ్మా, నేను వెళ్ళి అక్కడికి దేవుని ప్రేమను పంచుతానమ్మా అన్నదంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతగా ఆ అమ్మ తపించిపోయింది ఇతరులకు ప్రేమను పంచాలి అని. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్తిన్ గారు అంటారు, ఈ ప్రేమ ఎలా ఉంటుంది, అసలు ఈ ప్రేమ ఎలా మనము చూపించగలము? ఇదే ప్రశ్న ఒక వ్యక్తి అగస్తిన్ గారిని అడిగితే అగస్తిన్ గారు అంటున్నారు, ఇదిగో ఈ ప్రేమకి పరిపూర్ణమైనటువంటి చేతులు లేవు, ఈ ప్రేమకి పరిపూర్ణమైనటువంటి చేతులు లేవు, ఆ చేతులు నీవే, నీ చేతులే. కనుక నీ చేతులు ఇతరులకు సహాయము చేయటానికి. ఈ ప్రేమకంట నిజముగా కళ్ళు లేవంట. మనకున్న కళ్ళే ఆ ప్రేమకు చూపించవలసింది. ఈ కళ్ళు ఎందుకు ఉన్నాయంటే ఇతరులు బాధపడుతుంటే చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనము సహాయము చేయుటకు. ఈ ప్రేమకంట కాళ్ళు లేవంట, ఆ కాళ్ళు మనవే. కనుక మనం వెళ్ళి ప్రేమ లేని చోట ఎవరైతే మ్రగ్గిపోతూ ఉన్నారో వాళ్ళను ఆదుకునుటకు అంట. ఈ ప్రేమకు చెవులు కూడా లేవంట, కానీ మనకున్నాయి కదా. ఆ ప్రేమను మన చెవుల ద్వారా ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, బాధలు చెప్తున్నారో వాటన్నిటినీ విని ప్రేమను పంచుటకు. ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళ ద్వారా, చేతుల ద్వారా, తర్వాత మనము వినే చెవుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమను మన మీద చూపించారు. ఎలాగంటే మొట్టమొదటిగా చేతుల ద్వారా. మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. యేసు ప్రభు చేతుల ద్వారా తన ప్రేమను చూపించాడు. అందరూ పైకి లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుకు అధికారమునకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కదలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించినాను. పాపముల మన్నింపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్.
అర్పితం అంకితం ప్రభువా నాదు జీవితం అర్పితం ప్రభువా అర్పితం అంకితం ప్రభువా నాదు జీవితం నీవు సగిన వాణిని నీ కొరకే అంకితం ఇది ఏ పేదవాని హృదయార్పణం నీవు సగిన వాణిని నీ కొరకే అంకితం ఇది ఏ పేదవాని హృదయార్పణం మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో. సహోదరి సహోదరులరా, మీరు నిపిస్తున్న ఈ బలి సర్వశక్తులపైన సర్వేశ్వరునికి అంగీకారం అవుట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ యొక్క ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నారు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నారు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తులతో సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎంచోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవస్ని నూతనీకరించాను. తన శ్రమల ద్వారా మా పాపములు రద్దు చేశాను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచాను. తండ్రి, అతని వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచాను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము స్థిగీతము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిష్ఠించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావాలను సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీన్ని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చున్నాము. వారు అప్పగింపబడినటువంటి రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనరే, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరపోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర బలిని మీకు కృతజ్ఞతతో అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించము. మేము అతని శరీర రక్తములతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియంబతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వహిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సిగ్గపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుసులా చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆ యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనందరము కూడా భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కిడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సరదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే దివ్య గొర్రెపిల్ల, నిన్ను నన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో నిత్యము ప్రేమిస్తున్న దివ్య గొర్రెపిల్ల,
ఇలాంటి గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమతో నన్ను పలకరించగా దివ్య భోజమై వచ్చిన ప్రభువా, నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా, ప్రేమతో నన్ను పలకరించగా దివ్య భోజమై వచ్చిన ప్రభువా, నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా, క్రీస్తుని ఆత్మమా పవిత్రపరచుమా, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించుమా, క్రీస్తుని రక్తమా క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసుల నీతోనూ అనుభవించు ఐక్యతను సూచించున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యతను నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒకసారి మీ మధ్యలోకి వచ్చి దీపూజాబలి సమర్పించి మీకోసం ప్రార్థన చేసే ఈ చక్కని అవకాశాన్ని మన విచారణ గురువులు జయరాజ్ ఫాదర్ గారు, అదేవిధంగా సహాయ గురువులు, గుడి పెద్దలు అందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవుని ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి వాళ్ళకి. థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. చల్లనివో నీ ప్రేమ వాక్కులు, అంతే తెలియని మహిమలు నీ దివ్య కార్యములు. ఎంత చల్లనివో నీ ప్రేమ వాక్కులు,
అంతే తెలియని మహిమలు నీ దివ్య కార్యములు, కనుల ముందు కదులుతున్నవి నీ దీవెనలు, నెమరుతున్నవి నా శిరస్సు లాలనగా. కనుల ముందు కదులుతున్నవి నీ దీవెనలు, నెమరుతున్నవి నా శిరస్సు లాలనగా. ఓ దివ్య బాలయేసు మా బంగారు బాలయేసు, ఓ దివ్య బాలయేసు మా బంగారు బాలయేసు, ఓ దివ్య బాలయేసు మా బంగారు బాలయేసు, ఓ దివ్య బాలయేసు మా బంగారు బాలయేసు. ఎంత చల్లనివో నీ ప్రేమ వాక్కులు, అంతే తెలియని మహిమలు నీ దివ్య కార్యములు,